నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో కర్రీ పాయింట్‌లో చేసే దోసకాయ కర్రీని చూపిస్తున్నానండి. అన్నం, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దోసకాయని ఈ విధంగా చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలండి. దోసకాయని రుచి చూసుకొని అప్పుడు కూరొండుకోవాలి. కొన్ని కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కూరలోకి మసాలా కోసం చిన్న చిప్ప కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకునైనా తీసుకోవచ్చు. లేదంటే ఇలా కొబ్బరి తురుముంటే కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చు. ఒక చిన్న కప్పు కొబ్బరి తురుముని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూను వేయించిన నువ్వులని తీసుకోవాలి. 4 వెల్లుల్లి, 2 చిన్న సైజు అల్లం తరుగుని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూసినట్లయితే ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. మసాలా కూరలకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే బావుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర ఒక అర స్పూన్ వరకు వేసుకొని కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి. సాఫ్ట్‌గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు టమాటా తరుగుని వేసుకోవాలి. దోసకాయ ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ టమాటా అవసరం లేదండి. చిన్న సైజు టమాటా ఒకటి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి. టమాటాని మిక్సీ చేయడం కంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటేనే బావుంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాని వేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గించుకుంటే పచ్చివాసనంతా పోయి కూర టేస్టు చాలా బావుంటుందండి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కూరకి తగినంత కారం వేసుకోవాలి. ఒక పెద్ద టేబుల్ స్పూను కారం అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక అర స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పచ్చివాసన అనేది లేకుండా కూర టేస్టు బావుంటుందండి. ఇప్పుడు కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్‌ని వేసుకోవాలి. ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే సరిపోతుందండి. దోసకాయ ఉడికిన తర్వాత కూడా చాలా వాటర్ వస్తుంది కాబట్టి మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు ఇలా మరుగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కూర మసాలా రైస్‌లోకి, చపాతీలోకి, ప్లెయిన్ రైస్‌లోకి కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇలా దోసకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంక వాటర్ ఏమీ అవసరం లేదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి కూడా ఈ కూరని ప్రిపేర్ చేయొచ్చండి. దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా కూర దగ్గర పడే వరకు ఫ్లేమ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే కూర కొద్దిగా దగ్గర పడుతుందండి. చాలా బావుంటుంది. ఆ తర్వాత చివరిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఇలా ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మన ఛానల్‌లో సంక్రాంతి పిండి వంటల రెసిపీస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఎండ్ స్క్రీన్‌లో లింక్ ఇస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.